అయితే ఇక్కడ కొంతమంది అక్కలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాని. అక్క ఏడికెంచి వచ్చినావు? మంచిగా పెద్ద బొట్టు పెట్టుకున్నావు, గవ్వల దండ వేసుకున్నావు, ఇవన్నీ వేసుకున్నావు. మరి అక్క ఏడికెంచి వచ్చినావు? ముషీరాబాద్ నుంచి. ఇక్కడనే హైదరాబాదే. హైదరాబాదేనా? హైదరాబాదే. ఆ, ముషీరాబాద్ నుండి వచ్చి. ఎన్నేళ్ళకెంచి వస్తున్నావు? ఎందుకు వేసుకున్నావు అన్నట్టు ఇవన్నీ? నాకు అమ్మవారు ఉంది, బల్కంపేట అమ్మవారు. అంటే అమ్మవారు వస్తుంది అన్నట్టు. ఆ, అమ్మవారు. మరి అమ్మవారు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది? ఎట్లా చేస్తారు? ఏం కథ? అమ్మవారికి బోనం తీసినావా ఎప్పుడు? ఇప్పుడు చేయము, తర్వాత వేస్తాం, శ్రావణంలో వేస్తాం. ఆ. మరి ఇప్పుడు ఏం చేసిండ్రు? పెద్ద బొట్టు పెట్టుకున్నావు, మరి ఏంది అది? ఏంది మొత్తం చెప్పు. వచ్చినాం బండారి, అది ఆ. అమ్మవారికి ఎక్కించి మేము బండారి పెట్టుకున్నాం. ఆ. గవ్వల దండ వేసుకున్నావు కదా? ఇది ఎల్లమ్మది, ఇది గవ్వల దర్శనం. ఆ. ఇంట్లో దేవుడు వస్తుంది కాబట్టి ఇది అందరికి ఉంటది, ఎవరికైనా శివశక్తులకు ఉంటది. ఆ. అట్లనా? మంచిగా అనిపిస్తుందా అమ్మకాడ? మంచిగా అనిపిస్తది. చాలా ఇక్కడికి వచ్చి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. చాలా మంచిగా ఉంటది అమ్మవారి దగ్గర. ఎప్పుడు వస్తూనే ఉంటాం ఇక్కడికి. ఎంతమంది కొడుకులు బిడ్డలు? ఒక పాప. ఆ. మంచిగా చదువుకుంటుందా అక్క? మీరు ఏడికెంచి వచ్చిర్రు? ముషిరాబాద్ కించి వచ్చిర్రా? ప్రతి సంవత్సరం వస్తాం, చాలా బాగా అనిపిస్తుంది. ఆ. ఏంది బోనం చేసుకొచ్చినావా మరి? మనం ఇప్పుడు ఏం చెయ్యము, ఎప్పుడైనా మొక్కు ఉంటే చేస్తాం అట్లా. ఆ, అంటే మధ్యలో ఎప్పుడైనా కూడా చేసుకురావచ్చు నైడికి? రావచ్చు, దర్శనం చేసుకుపోదామని వచ్చినాం ఇప్పుడు. మీరు ఏడికెంచి వచ్చిర్రు? అక్క వాళ్ళే. వీళ్ళంతా మీరు అందరు కలిసి వచ్చిర్రా? ఎంతమంది వచ్చిర్రు? ఆరుగురు. ఆరుగురా? ఆ, నయమే. మరి ఇప్పుడు అమ్మవారికి వచ్చిర్రు కదా, ఇక లగ్గం చూసిర్రా? చూడలేదు, ఇంకా ఇప్పుడే వచ్చినాము. ఇప్పుడే వచ్చిండ్రా? ఇక ఈడికి ఒక పెద్దమ్మ వచ్చింది, ఈ పెద్దమ్మతో మాట్లాడదాని. అమ్మ ఏడికెంచి వచ్చినావు? మీరు అందరు కలిసి వచ్చిర్రా? అందరు కలిసి వచ్చినాం. ఆ. ఎట్లా అనిపిస్తుంది అమ్మ? ఎన్నేళ్ళకించి వస్తున్నావు? చాలా ఏళ్ళ 30 ఏళ్ళకి ఎక్కువ ఈ అమ్మవారి దగ్గర రావట్టి మంచిగా అవుతుంది. ఇప్పుడు లగ్గం చూసి వస్తున్నావా? బొట్టు పెట్టుకున్నావుగా? ఏడో పోయినిచ్చారు, పోనిస్తలేరు. పోనిస్తలేరా? పోనిస్తలేరా? మాకు కూడా ఎలా తల్లి ఉంది, మేము కూడా మంచిగా వేసుకుంటాం ఇంటికాడనా? ఆ ఇంటికాడ. ఏమేం చేస్తారు ఎల్లమ్మకు? ఎల్లమ్మకు బోనాలు చేస్తాం, పెళ్లి చేస్తాం. 3 రోజుల పండగ. 3 రోజుల పండుగ మంచిగా చేసుకుంటాం. వస్తున్నాం మేడం. అమ్మవారు చాలా మంచిది. మాకైతే కొన్ని జరిగినాయి. అమ్మవారు చాలా దయ, చాలా మంది వస్తున్నాం. 5 సంవత్సరాలకెళ్ళి వస్తున్నా నేనైతే. నాకు కొన్ని జరిగినాయి కాబట్టి అమ్మవారిని నమ్మినా నేను. ఇప్పుడు ఏం మొక్కుకున్నావు అక్క? నా బాబులు 2 మంచిగా ఉండాలి, ఇంట్లో ఉండాలి, మాకు ఒక ఇల్లు కావాలని మొక్కుతున్నా. అమ్మవారు తేరియనని అంతే మేడం. దండం పెట్టి. బోనం చేయలేదా అక్క? మరి చేసేది ఉంది మేడం, చేస్తా, బోనం చేస్తా. అమ్మ మీరు ఏడికెంచి వచ్చి? మేము ఇక్కడనే ఉంటాం, ఈడనే ఉంటారా? బల్కంపేటలోనే ఉంటాం. ఇక్కడ బోనం తీసినవా? అయిపోయిందా? బోనం మేము పోయిన వారమే తీసేసుకున్నాము, ఎందుకంటే ఈ జనాలలో తీయడం కాదు కాబట్టి పోయిన వారమే తీసేసుకున్నాము. అక్కోళ్ళంట పోయిన వారమే తీసిండ్రట, ఎందుకంటే ఇప్పుడు జనాలు ఎక్కువ మంది వస్తున్నారని పోయిన వారమే తీసి అమ్మవారికి ఇక మంచిగా చేసుకుంది అన్నట్టు. ఇప్పుడు చూస్తానని వచ్చినావా అక్క? మామూలుగా దర్శనం చేసుకుని నిన్ననే దర్శనం కూడా అవి చేసేసుకున్నాము. ఊరేగింపు వచ్చింది కదా నిన్న అమ్మవారిది, మా ఇంటి దగ్గర నుంచి వస్తుంది. మంచిగా మొక్కుకున్నాము, మళ్ళీ గుళ్ళో కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఈ జనాలలో కాదు కాబట్టి మళ్ళీ రేపు కూడా రథం వెళ్తది, మంచిగా చూసుకుంటాము సాయంత్రం వరకు. ఈ 3 రోజులు మా ఊర్లో మంచిగా పండగలాగా ఉంటది, మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంటది. అన్న ఏడికెంచి వచ్చినావు? అన్ని వేసుకున్నావు? నా పేరు లక్ష్మీనారాయణ. జీవిత ఉంటా. నా పేరు దుర్గమాత వస్తుంది. 40 ఏళ్ళ నుంచి వస్తున్నాయి ఇక్కడ. 40 ఏళ్ళ నుంచి వస్తున్నాయి ఇక్కడ. బాగా అనిపిస్తుంది ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి. నేను 50 ఏళ్ళు ఉన్నా. నేను 50 ఏళ్ళు. మరి మొక్కులు మొక్కుకున్నావా ఈసారి? రోజు మొక్కున్నాము. సంవత్సరం బోనం వచ్చి తీస్తాము. మీరు తీస్తారా? తీస్తాం, మా ఇంట్లో తీస్తాము. మేమందరం, మా ఫ్యామిలీ అందరం వస్తాం. అటనా? అమ్మవారు ఎట్లా అనిపిస్తుంది మరి? నాకు చాలా అనిపిస్తుంది. చిన్నగా ఉన్నప్పుడైతే కింద బాయిలో పోయి వాటర్ తీసుకొని స్నానం చేసుకుని వచ్చాము. అప్పుడు ఆ కాలం 40 ఏళ్ళ కింద. ఇప్పుడంతా అంత గురికి దండం పెట్టేసి పసుపు బండారు తోటి నిండు కనబడుతున్నది అక్క. ఇగో మెడల అక్కకి ఇది ఏంది అక్క? ఇది వేసుకున్నావుగా? ఇరగోల. అమ్మ కోపం వస్తే కొడతా కూడా. అందు గురించి జర నిమ్మలంగా ఉండుర్రి అందరు. బొట్టు పెట్టుకోండి అక్క. చెప్పు మరి, బొట్టు ఇది అంది ఏందన్నట్టు? ఇది అమ్మవారి బొట్టు. కుడి పాదం లేపితే కుంకుమ బండారు, ఎడం పాదం లేపితే ఏదుం బండారు. అమ్మవారి బండారు ఈ రోజు దొరకదు కాబట్టి ఆదిశక్తి రూపంలో మేము బయట నిలబడి ప్రజలకు దీవెనార్తులు ఇస్తాం. మరి ఈరగోల పెట్టుకున్నావు కదా అక్క, బొట్టు పెట్టుకోవాలని కొడతావా? దుష్ట శక్తులు ఉంటాయి కదా, దుష్ట శక్తుల ధర్మనీకే ఈరగోలు వేసుకుంటాం. గట్లనా? ఓకే. మరి అమ్మ నీకు మంచిగా అనిపిస్తుందా? ఎన్నేళ్ల కాంచి చేస్తున్నావు ఇట్లా? మా కుల దేవతనే అమ్మవారు.
ఎన్ని ఏళ్ల నుంచి మా తాతల ముత్తాతల నుంచి కూడా అమ్మవారే ఉంటది మాకు ఎప్పటికి కూడా మేము ఎల్లమ్మ తల్లి భక్తులమే. వాళ్ళ వారసత్వం మేము పరశురాముని వంశం మాది. వారసత్వం నుంచి మేము ఎప్పటికి అమ్మవారినే కొలుస్తున్నాం. ఇక ఈ నుంచి వెళ్ళి కొంచెం ముందరకు పోదాని ఇక మస్తు మంది జనాలు వస్తారు. మీరు ఇక్కడ చూడుండ్రి, వీళ్ళందరూ వస్తుండ్రు. అన్న ఏడికెంచి వస్తారు మీరు? మల్కాజ్గిరి నుంచి. మల్కాజ్గిరి చూస్తేందుకు వస్తారా? ఏమన్నా మొక్కులు ఉన్నాయా? ఎట్లా మొక్కులేం లేదు, చూడనీకే చూడనీకి వస్తారు. దర్శనానికి ఎవరెవరు వస్తున్నారు? మేము మా మిస్సెస్.